సిటీలో తిరిగే ఆటోలకు మీటర్ ఛార్జీలు పెంచాలని రాష్ట్ర సర్కార్కి విజ్ఞప్తి చేశారు తెలంగాణ ఆటో మోటార్ డ్రైవర్స్ యూనియన్ నాయకులు. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయని, బతకడం కష్టంగా ఉందన్నారు. గత ప్రభుత్వం తమను పట్టించుకోలేదని, ఆటో ఛార్జీలు పెంచలేదన్నారు. ఎన్నో కష్టాలు అనుభవిస్తున్న ఆటో డ్రైవర్లను ఆదుకోవాలన్నారు యూనియన్ లీడర్లు. గత 11 సంవత్సరాల్లో 6 సార్లు పెరిగినాయి. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు 3 సార్లు పెరిగినాయి. రాష్ట్ర ఎమ్మెల్యేల జీతాలు 300% ఒకేసారి పెంచుకున్నారు. మరియు ఈ 11 సంవత్సరాల కాలంలో ప్రజల జీవన ప్రమాణాలు, సాంకేతిక నిపుణత చాలా పెరిగింది. ఈ సందర్భంలో ఏమైపోయిందంటే, ఈ సాంకేతిక నిపుణత పెరిగిన తర్వాత ఆటో రిక్షా మీటర్తో సంబంధం లేకుండా ఓలా, ఊబర్, ర్యాపిడో లాంటి కంపెనీలు ఆన్లైన్ పేమెంట్ ద్వారా డైరెక్ట్గా బిజినెస్ ఇవ్వడం మొదలుపెట్టాయి. అయితే ఈ బిజినెస్ ఇవ్వడం మొదలుపెట్టినప్పుడు కొన్ని సందర్భాల ధరలు హెచ్చుతగ్గులు, వర్షాకాలం ఒక ధర, ఎండాకాలం ఒక ధర, ఇలాంటి ధరల సమస్యలతో చాలామంది ప్రజలు ఫిర్యాదులు చేయడం జరిగింది. ఈ ఫిర్యాదులకు అనుగుణంగా ఆయా సంస్థలు కూడా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించిన ఆటోమీటర్ ఫేర్ వరకే వాళ్ళు ఇప్పుడు ధరలిస్తున్నారు. వెంటనే స్పందించి జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. జడ్జిమెంట్ కూడా క్లియర్గా ఇచ్చారు. రవాణా శాఖ కమిషనర్ను ఆదేశించారు. ఈ ఆటో డ్రైవర్ల సమస్య తక్షణమే మీ చట్టాల ప్రకారం పరిష్కరించాలని చెప్పి ఆదేశాలు జారీ చేసినారు. ఈ ఆదేశాలకు సంబంధించిన కాపీ ఇది.